43, 44 అధ్యాయములు. 43, 44 అధ్యాయములు కూడా బాబా శరీర త్యాగం చేసిన కథనే వర్ణించునని కనుక వాటిని ఒక చోట చేర్చుట జరిగినది. ముందుగా సన్నాహం. హిందువుల్లో ఎవరైనా మరణించుటకు సిద్ధంగా ఉన్నప్పుడు మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణాచారము. ఏలన ప్రపంచ విషయం నుండి అతని మనస్సు మరలి భవిష్యత్తు విషయం యందు లీనమనర్చును. అతడు పరమును సహజముగాను సులభముగాను పొందును. పరీక్షిన్ మహారాజు బ్రాహ్మణ ఋషిపాలుంచే శపింపబడి వారం రోజుల్లో చనిపోవుటకు సిద్ధముగానున్నప్పుడు గొప్ప యోగియగు శుకుడు భాగవత పురాణము ఆ వారంలో బోధించాను. ఈ అభ్యాసం ఇప్పటికీ అలవాటులో ఉన్నది. చనిపోవుటకు సిద్ధముగానున్న వారిని గీత భాగవతం మొదలగు గ్రంథంలో చదివి వినిపించెదరు. కానీ బాబా భగవంతుని అవతారము గురించి వారికి అట్టిది అవసరం లేదు. కానీ బాబా ఇతరులకు ఆదర్శంగా నుండుటకు ఈ అలవాటును పాటించిరి. త్వరలో దేహత్యాగం చేయనున్నామని తెలియగానే వారు వజయను నతన్ని పిలిచి రామ విజయమును గ్రంథమును పారాయణం చేయమనిరి. అతడు వారంలో గ్రంథమును ఒకసారి పఠించింది. తిరిగి చదవమని బాబాను ఆజ్ఞాపించగా అతడి ఆత్మభావులు దాన్ని చదివి 3 దినములలో 2 పారాయణలు పూర్తి చేశాను. ఈ విధంగా 11 దినములు గడిచాను. అతడు తిరిగి 3 రోజులు చదివి అలసిపోయాను. బాబా అతనికి సెలవిచ్చి పంపలేను. బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధానంలోకి మునిగి చివరి క్షణములకే ఎదురు చూచుచుండిరి. 2-3 దినముల ముందు నుండి బాబా గ్రామం బయటకు పోవుట, భిక్షాటన చేయటం మొదలగునవి మాని మసీదులో కూర్చుండిరి. చివరి వరకు బాబా చైతన్యంతో నుండి అందరికీ ధైర్యంగా నుండునని సలహానిచ్చిరి. వారెప్పుడు పోయేదరో ఎవరికీ తెలియనే లేదు. ప్రతిదినము కాకాసాహెబ్ దీక్షిత్, శ్రీమాన్ బూటి వారితో కలిసి మసీదులో భోజనం చేయుచుండేవారు. ఆనాడు హారతి పిమ్మట వారికి వారి బసలకు పోయి భోజనం చెయ్యమనిరి. ఆయనను కొంతమంది లక్ష్మీబాయి సింధే, బాగోజీ సింధే, భయాజీ, లక్ష్మణ్ బాలాషింపి, నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడనే ఉండిరి. దిగువ మెట్ల మీద శ్యామ కూర్చుని ఉండెను. లక్ష్మీబాయి సింధేకు 9 రూపాయలు దానం చేసిన పిమ్మట బాబా తనకు ఆ స్థానం బాగా లేదని, అందుచేత తను రాతితో కట్టిన బూటీ మేడలోనికి తీసుకుని పోయి నచ్చటం బాగుగా నుండునని చెప్పాను. ఈ తుది పలుకులాడుచు బాబా భయాజీ తాత్యా కోటేపై ఒరిగి ప్రాణములు విడిచెను. బాగోజీ దీనిని కనిపెట్టాను. దిగువ కూర్చుని ఉన్న నానాసాహెబ్ నిమోన్కర్కు ఈ సంగతి చెప్పాను. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోట్లో పోసాను. అవి బయటకు వచ్చాను. అతడు బిగ్గరగా "ఓ దేవా" అని అరిచాను. అంతలో బాబా కండ్లు తెరచి మెల్లగా "ఆహా" అనెను. బాబా తన భౌతిక శరీరమును విడిచిపెట్టనని తెలిసిపోయాను. బాబా సమాధి చెందిన సంగతి షిరిడీ గ్రామంలో కార్చిచ్చు వలె వ్యాపించెను. ప్రజలందరూ స్త్రీ పురుషులు బిడ్డలు మసీదుకు పోయి ఏడవసాగిరి. కొందరు బిగ్గరగా నేర్చిరి, కొందరు వీధుల్లో నేర్చుచుండిరి, కొందరు తెలివి తప్పి పడిరి. అందరి కండ్లు నుండి నీళ్లు కాలువ వలె పారుచుండెను. అందరూ విచారగ్రస్తులయ్యిరి. కొందరు సాయిబాబా చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని మొదలెడినను. మన మందు 8 ఏండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యనని బాబా తమ భక్తులతో చెప్పిరని ఒకరొకరనిరి. ఇవి యోగేశ్వరుని వాక్కులు కనుక ఎవ్వరూ సందేహింపనక్కర్లేదు. ఏలననగా కృష్ణావతారంలో మహావిష్ణువు కార్యమే అనర్చును. సుందర శరీరంతో, ఆయుధంతో గల చతుర్భుజంతో శ్రీకృష్ణుడు దేవకీ కారగమునకు 8 ఏండ్ల బాలుడిగానే ప్రత్యక్షమయ్యెను. ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించెను. ఈ అవతారమున సాయిబాబా భక్తులను ఉద్ధరించుటకై వచ్చినది కనుక సంశయింప కారణమే ఉన్నది. యోగుల జాడ అగమ్య గోచరములు. సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధం మీ యొక్క జన్మతోడిదే కాదు, అది గడిచిన 72 జన్మల సంబంధం. ఇట్టి ప్రేమ బంధమును కలిగించిన ఆ మహారాజు ఎచటికో పర్యటనకై పోయినట్లు అనిపించుట వలన వారు శీఘ్రముగానే తిరిగి వత్తురను దృఢ విశ్వాసమును భక్తులకు గలదు.
బాబా శరీరం ఎట్లు సమాధి చేయవలనని విషయం గొప్ప సమస్య అయ్యెను. కొందరు మహమ్మదీయులు బాబా శరీరంను ఆరుబయట సమాధి చేసి దానిపై గోరీ కట్టవలననిరి. కుశాల్ చంద్ అమీర్సక్కర్ కూడా ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చిరి. కానీ రామచంద్ర పాటిల్ అను గ్రామ ముసాబు గ్రామంలోని వారందరినీ నిశ్చితమైన దృఢకంఠంతో, మీ ఆలోచన మాకు సమ్మతం కాదు, బాబా శరీరం రాతివాడలో పెట్టవలసిందే అనను. అందుచే గ్రామస్తులు 2 వర్గములుగా విడిపోయి ఈ వివాదం 36 గంటలు జరిగినది. బుధవారం ఉదయం గ్రామంలోని జ్యోతిష్కుడును శ్యామను మేనమామయ్యకు లక్ష్మణ్ మామ జోషికి బాబా స్వప్నంలో గాంధించి చెయ్యి పట్టి లాగి ఇట్లనెను, త్వరగా లెమ్ము, బాబూసాహెబ్ నేను మరణించుతుననుకునుచున్నాడు, అందుచేనతడు రాడు, నీవు పూజ చేసి కాకడాహారతి నిమ్ము. లక్ష్మణ్ మామ సనాతనాచార పరాయణుడని బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయం బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతను పూజించుడివారు. అతనికి బాబా యందు పూర్ణ భక్తి విశ్వాసం నుండెను. ఈ దృశ్యమును చూడగానే పూజా ద్రవ్యములను పళ్ళెముల చేత ధరించి మౌల్వీకి ఆటంకం పరుచుచున్నను పూజను హారతిని చేసిపోయాను. మిట్ట మధ్యాహ్నం బాపూసాహెబ్ జోగు పూజా ద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చెను. బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడలో నుంచుటకు నిశ్చయించి అతడి మధ్య భాగమున త్రవ్వుట ప్రారంభించిరి. మంగళవారం సాయంకాలం రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చెను. ఇతరులకు తక్కిన స్థలము నుండి వచ్చిరి. అందరూ దాన్ని ఆమోదించిరి. ఆ మరుసటి ఉదయం అమీర్ భాయ్ బొంబాయి నుండి వచ్చెను. కోపంగాం నుండి మమల్తాదారు వచ్చెను. ప్రజలు భిన్నాభిప్రాయములతో నున్నట్లు తోచెను. కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలనని పట్టుబట్టిరి. కనుక మమల్తాదారు ఎన్నిక ద్వారా నిశ్చయించవలనని వాడను ఉపయోగించుటకు 2 రెట్లు కంటే ఎక్కువ నోట్లు వచ్చెను. అయినప్పటికీ జిల్లా కలెక్టర్లో సంప్రదించవలనని అతడనెను. కనుక కాకాసాహెబ్ దీక్షిత్ అహ్మద్ నగర్ పోవుటకు సిద్ధపడెను. ఈ లోపల బాబా ప్రేరణ వలన 2వ పార్టీ యొక్క మనస్సు మారెను. అందరూ ఏకగ్రీవంగా బాబాను వాడలో సమాధి చేయుటకు అంగీకరించిరి. బుధవారం సాయంకాలం బాబా శరీరం ఉత్సవంలో వాడకు తీసుకుపోయిరి. మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తంగా సమాధి చేసిరి. యథార్థముగా బాబాయే మురళీధరుడు. వాడ దేవాలయం అయ్యెను. అది ఒక పూజా మందిరం అయ్యెను. అనేక మంది భక్తులు గుట్టిచే పోయి శాంతి సౌఖ్యము పొందుచున్నారు. ఉత్తరగిరియులు బాలాసాహెబ్ పాటే ఉపాసనీ బాబా నెరవేర్చిరి. ఉపాసనీ బాబా బాబాకు గొప్ప భక్తుడు. ఈ సందర్భంలో ఒక విషయం గమనించవలను. ప్రొఫెసర్ నార్కే కథనం ప్రకారం బాబా శరీరం 36 గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగుసుకుపోలేదు. అవయములన్నీ సాగుచుండెను. వారి కఫ్ని చెంపకుండా సులభంగా తీయగలిగిరి. ఇటుకరాయి విరగటం. బాబా భౌతిక శరీరమును విడిచుటకు కొన్ని దినముల ముందు ఒక దుస్సకనం అయ్యెను. మసీదులో ఒక పాత ఇటుక ఉండెను. బాబా దానిపై చెయ్యి వేసి ఆనుకొని కూర్చుండువారు. రాత్రులందు దానిపై ఆనుకొని ఆసనస్థులవుచుండిరి. అనేక సంవత్సరములు ఇట్లు గడిచెను. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు దాన్ని చేతితో పట్టుకుని ఉండగా అది చేతి నుండి జారి క్రింద పడెను. 2 ముక్కలు పోయెను. ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగిలి చింతించి ఏడ్చిరి. ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిపోయినది. అది నా జీవితపు తోడు నీడ. దాని సహాయం వల్లనే నేను ఆత్మానుసంధానం చేయుచుంటిని. నా జీవితమందు నాకెంత ప్రేమయో దాని యందు నాకంత ప్రేమ. ఈ రోజు నన్ను అది విడిచినది. ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును, బాబా నిర్జీవము ఇటుక కోసం ఎంత ప్రచారపడనేలా అని. అందులకు హేమట్ పంతు ఇట్లు సమాధానమిచ్చెను. యోగులు పేదవారికి నిస్సహాయులకు సహాయం చేయుటకే అవతరించెను. వారు ప్రజలతో కలిసి మసులినప్పుడు ప్రజలను వలె నటింతురు. వారు మనవలే బాహ్యమునకు నవ్వెదురు, ఆడెదురు, ఏడ్చెదురు. కానీ లోపల వారు శుద్ధ చైతన్యులై వారి కర్తవ్య విధులు నిరుగుదురు. 72 గంటల సమాధి. ఇటుక విరుగుటకు 32 సంవత్సరముల పూర్వం అనగా
1886 సంవత్సరంలో బాబా శ్రీముల్లంఘనం చేయు ప్రయత్నించాను. ఒక మార్గశిరం పౌర్ణమి నాడు బాబా ఉపాసనం వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను. దాన్ని తప్పించుకొనుటకే బాబా తన ప్రాణమును పైకి తీసుకుని పోయి సమాధిలో నుండవలననుకొనెను. భక్త మహల్సాపతితో ఇట్లనిటి: నా శరీరం 3 రోజుల వరకు కాపాడుము. నేను తిరిగి వచ్చినట్లయితే సరే, లేని ఎడల నా శరీరం ఎదురుగా నున్న ఖాళీ స్థలంలో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను పాతుము అని స్థలమును చూపిరి. ఇట్లనుచు రాత్రి 10 గంటలకు బాబా కింద కూరెను. వారి ఊపిరి నిలిచిపోయెను. వారి నాడి కూడా ఆడకుండెను. శరీరంలో నుండి ప్రాణం పోయినట్లుండెను. ఊరి వారందరూ అచట చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలంలో సమాధి చేయుటకు నిశ్చయించిరి. కానీ మహల్సాపతి అడ్డగించెను. తన ఒడిలో బాబా శరీరం ఉంచుకుని 3 రోజులు అట్లే కాపాడుచుండెను. 3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరంలో ప్రాణమున్నట్టు కనిపించెను. ఊపిరి ఆరంభించెను. కడుపు కదిలెను. కండ్లు తెరిచెను. కాళ్ళు చేతులు సాగదీయుచు బాబా లేచెను. దీనిని బట్టి చదువులు ఆలోచించవలసింది ఏమనగా, బాబా 3 మూరల శరీరం కాక లోపలనున్న ఆత్మయ పంచభూతములకు అగు శరీరం నాశనమగును. శరీరం శాశ్వతము గాని లోతులోనున్న ఆత్మ పరమ సత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధ సత్తాయి బ్రహ్మము. అది ఏ పంచేంద్రియములు మనస్సును స్వాధీనమందించుకునేది పరిపాలించున్నది. అది ఏ సాయి. అది ఏ ఈ జగత్తునందు గల వస్తువులన్నింటినందు వ్యాపించి ఉన్నది. అది లేని స్థలము లేదు. అది తాను సంకల్పించుకొనిన కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరం వహించెను. దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచెను. సాయి ఎల్లప్పుడూ ఉండువారు. అట్లనే పూర్వం గాన్గాపురంలో వెలిసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియును వారి సమాధి చెందుటం బాహ్యమునే కాని సమస్త చేతనాచేతములందు కూడా నుండి కూడా వారిని నియమించువారును పరిపాలించువారును వారే. ఈ విషయమును ఇప్పటికీ సర్వస్వ శరణాగతి చేసిన వారికి, మనస్ఫూర్తిగా భక్తితో పూజించిన వారికి అనుభవనీయమైన సంగతి. ప్రస్తుతం బాబా రూపం చూడ వీలు లేకున్నప్పటికీ మనం షిరిడీ వెళ్ళినచో వారి జీవితం ఎత్తుపట్టుట మసీదులో నున్నది. దీన్ని శ్యామరావు జైకర్ అను గొప్ప చిత్రకారుడు బాబా భక్తుడు రాసియున్నాడు. భావుకుడు భక్తుడునైన ప్రేక్షకుని ఈ పటము ఈనాటికి బాబాను భౌతిక శరీరంతో చూసినంత తృప్తి కలుగజేయును. బాబాకు ప్రస్తుతం భౌతిక శరీరం లేనప్పటికీ వారు అక్కడనే కాక ప్రతి చోటున నివసించుచు పూర్వము వలె తమ భక్తులను మేలు చేయుచున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు. వారు మానవుల వలె కనిపించినను నిజముగా వారే దైవము. జోగు సన్యాసం పుచ్చుకొనిన కథతో హేమడ్ పంతు ఈ అధ్యాయంను ముగించుచున్నారు. సకారం హరి ఉరఫ్ బాపూసాహెబ్ జోగు పూణే నివాసి సుప్రసిద్ధ వాక్యం విష్ణుబువా జోగ్ గారికి చిన్నాయన. 1909 సంవత్సరంలో సర్కారు ఉద్యోగం నుండి విరమించిన తర్వాత భార్యతో షిరిడీకి వచ్చి నివసించుచుండెను. వారికి సంతానం లేకుండెను. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవయందే కాలమంతయు గడుపుచుండిరి. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపూసాహెబ్ జోగ్ మసీదులో చావడిలోను కూడా బాబా మహాసమాధి పొందుట వరకు ఇచ్చుచుండెను. అదియునుగాక ప్రతిరోజు సాటేవాడలో జ్ఞానేశ్వరి ఏకనాథ్ భాగవతం చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండెను. అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగ్ బాబాతో, నేను ఇన్నాళ్ళకు నీ సేవ చేసి తిని నా మనస్సు ఇంకనూ శాంతం కాలేదు. యోగులతో సహవాసం చేసినను నేను బాగు కాకుండాటకు కారణమేమి? ఎప్పుడు కటాక్షించదువు అనెను. ఆ ప్రార్థన విని బాబా కొద్ది కాలములకు నీ దుష్కర్మల ఫలితం నశించును. నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడు నీ అభిమానముకు పోగొట్టుకు నీ మోహమును రుచిని జయించదవో, ఆటంకములన్నింటినీ కడచెదవు. హృదయపూర్వకంగా భగవంతుని సేవించుము. సన్యాసం పుచ్చుకొనెదవో అప్పుడు నీవు ధన్యుడయ్యవు అనేది. కొద్ది కాలం పిమ్మట బాబా పలుకు నిజమాయను. అతని భార్య చనిపోయిన. అతనికి ఇంకా దేని మీద అభిమానం లేకుండా అతడు స్వేచ్ఛాపరుడే సన్యాసం గ్రహించి తన జీవిత పరమావధిని పొందిదను.
అమృతుల్యమగు బాబా పలుకును. దయాదాక్షిణ్యమూర్తియగు సాయిబాబా పెక్కుసార్లు మసీదులో ఈ దిగువ మధుర వాక్యం పలికిరి. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తు అంతా వానికి శూన్యం. నా కథలు తప్ప మరి ఏమీ చెప్పడు. సదా నన్నే ధ్యానం చేయును. నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండును. ఎవరైతే సర్వస్వ శరణాగతిని చేసి నన్నే ధ్యానింతురో వారికి నేను రుణస్థుడను. వారికి మోక్షంనిచ్చి వారి రుణము తీర్చుకునేదను. ఎవరైతే నన్నే చింతించు నా గురించే దీక్షతో నుందురో, ఎవరైతే నాకర్పించినదే దేనియూ తినరో అట్టి వారిపై నేను ఆధారపడి ఉండును. ఎవరైతే నా సన్నిధానముకు వచ్చెదరో వారు నదీ సముద్రంలో కలిసిపోయినట్లే నాలో కలిసిపోదురు. కనుక నీవు గర్వము అహంకారము లేశమైనా లేకుండా నీ హృదయంలో నన్ను సర్వస్వ శరణాగతిని వేడవలెను. నేననగా ఎవరు? నేను అనగా నెవ్వరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించిరి. వారిట్లనిరి, నన్ను వెదకుటకు నీవు దూరము గాని మరెచ్చటికి గాని పోనక్కర్లేదు. నీ నామమును నీ ఆకారమును విడిచినచో నీలోనే గాక అన్ని జీవుల్లోనూ చైతన్యం లేదా అంతరాత్మ అని ఒకటి ఉండును. అదే నేను. దీనిని నీవు గ్రహించి నీలోనే గాక అన్నింటిలోనూ నన్ను చూడుము. దీనిని నీవభ్యసించినచో సర్వవ్యాపకత్వం అనుభవించవలను. నాలో ఐక్యం పొందెదవు. హేమడ్ పంత్ చదువులకు ప్రేమతో నమస్కరించి వేడినదేమనగా వారు వినయవిధేయతలతో దైవమును యోగులను భక్తులను ప్రేమింతురుగాక. బాబా పెక్కుసార్లు ఎవరైతే ఇతరులను నిందించెదరో వారు నన్ను హింసించిన వారగుదురు. ఎవరైతే బాధను అనుభవించెదరో ఓర్చుకుందరో వారు నాకు ప్రీతి గుర్చెదరు అని చెప్పారు కదా. బాబా సమస్త వస్తు జీవన సముదాయంలో నైక్యమై ఉన్నారు. భక్తులకు నలుప్రక్కలు నిలిచి సహాయపడెదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరి ఏమీ కోరరు. ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతం వారి పెదవుల నుండి స్రవించుచుండెను. హేమడ్ పంత్ ఇట్లు ముగించుచున్నారు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరు, ఎవరు దానిని భక్తితో వినెదరు, ఉభయమును సాయితో నైక్యమగుదురు. శ్రీ సాయినాథాయ నమః. 43, 44 అధ్యాయములు సంపూర్ణం. 6వ రోజు పారాయణం సమాప్తం.